రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ షామీర్పేటలో జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు సీఎం. తెలంగాణ దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాకుండా ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రపంచ మెడికల్ తయారీకి రాజధానిగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. షామీర్పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్కు మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసిన ఘనత హైదరాబాద్ది అన్నారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రభుత్వాల నిర్ణయాలు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ను డేటా సిటీగా మార్చుతామన్నారు. రాబోయే రోజుల్లో 1 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామని, అందుకు పారిశ్రామికవేత్తల సహకారం అవసరమన్నారు రేవంత్. తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకొచ్చింది. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి. ఉద్యోగాల కల్పన కోసం సర్కారు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. అధిక ఉద్యోగాల కల్పనకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ పెట్టిందే యువత కోసమన్నారు. ఎక్కువ పరిశ్రమలు స్థాపించి ఎక్కువ మందికి ఉపాధి రాష్ట్ర సర్కారు లక్ష్యమన్నారు మంత్రి వివేక్. Honorable Chief Minister has been driving to see that more employment is created through industry in the state of Telangana. He has also started the Skill Development Center, which will enable a lot of people to get skilled, because many places they are all saying that the skill development is less. So his vision was to start a skill development university, and that is taking a reality. So all the steps that are needed to increase the growth of industry in this state. యువతకు ఉపాధి కోసమే ప్రభుత్వం పెట్టుబడులకు ప్రయత్నం చేస్తోందన్నారు ఐటీ, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. అన్ని రంగాల్లో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని వివరించారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మారుస్తామన్నారు. లైఫ్ సైన్సెస్ రంగ వృద్ధికి ఊతమిచ్చేలా అవసరమైన ఎకోసిస్టమ్ను నిర్మించడంలో తెలంగాణ ప్రపంచానికి దిక్సూచిగా మారిందని తెలిపారు. హైదరాబాద్, నాగ్పూర్, హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్లలో ప్రత్యేకంగా ఫార్మా విలేజీలను అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు శ్రీధర్ బాబు. Best, and trust in the leadership of Mr. Ravant Reddy and the trust in our government. They are not choosing Telangana. Almost all the states, I was just talking to our Chief Minister, all the states in the rat competition. It all depends upon the state leadership. It all depends upon the trust and the confidence we create over period of time in the ecosystem. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకి గుర్తింపు తీసుకొచ్చామన్నారు సీఎం, మంత్రులు. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా దేశంలోనే నెంబర్ 1 సిటీగా మార్చుతామన్నారు.